హలో టు ఆల్. సో ఈ వీడియోలో నేను మీకు 6th క్లాస్ సైన్స్ సబ్జెక్ట్ సెకండ్ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో సెకండ్ లెసన్ వచ్చేసి ప్లేయింగ్ విత్ మ్యాగ్నెట్స్. మ్యాగ్నెట్స్ అంటే మనకెంతో బాగా తెలుసు, అయస్కాంతం. సో అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి, లైక్ పోల్స్ రిపెల్ అవుతాయి. ఓకే, చూద్దాం. All of you would have seen a pin holder in your school office. See figure 1. You may have seen that in this pin holder some pins are attached to the top or cap. సరే, మీ స్కూల్ ఆఫీస్లో మీరు ఖచ్చితంగా ఇటువంటి పిన్ హోల్డర్ని చూసే ఉంటారు. ఇక్కడ చూడండి, ఫిగర్ 1లో చాలా క్లారిటీగా ఇచ్చారు కదా. సో ఆ విధంగా అన్నమాట. కొన్ని వచ్చేసి పిన్ హోల్డర్ యొక్క క్యాప్ ఉంటుంది కదా, దానికి కొన్ని అటాచ్ అయి ఉంటాయి, కొన్ని డిటాచ్ అయి ఉంటాయి. వై డూ ద పిన్స్ గెట్ అటాచ్డ్ టు ద క్యాప్ ఆఫ్ ద పిన్ హోల్డర్? ఎందుకు ఆ పిన్ హోల్డర్ యొక్క క్యాప్కు పిన్స్ అనేవి అటాచ్ అయినాయి అంటే, ఆ క్యాప్ హోల్డర్ యొక్క ఆ పిన్ హోల్డర్ యొక్క క్యాప్ అయస్కాంతంతో కూడి ఉండొచ్చు. వాట్ కుడ్ బి దేర్ ఇన్ దట్ క్యాప్? ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ క్యాప్లో ఏముండొచ్చు అంటే అయస్కాంతం ఉండొచ్చు. డస్ ఇట్ అట్రాక్ట్ ఆబ్జెక్ట్స్ అదర్ దాన్ పిన్స్? అంటే పిన్స్నే కాకుండా ఇక ఇతర ఆబ్జెక్ట్స్ని ఏమన్నా అట్రాక్ట్ చేస్తాయా అంటే సమ్ ప్రాపర్టీస్ని కలిగినటువంటి ఆబ్జెక్ట్స్ని మాత్రమే అట్రాక్ట్ చేస్తాయి. ప్లాస్టిక్ని, రబ్బర్ని అండ్ నెక్స్ట్ క్లోత్ని వీటిని అట్రాక్ట్ చేయవు. ఓకే, యూ మైట్ హ్యావ్ సీన్ సమ్ మెటల్ స్టిక్కర్స్ స్టక్ టు ద డోర్ ఆఫ్ అన్ ఐరన్ అల్మర్ ఆర్ ఏ రెఫ్రిజరేటర్. సి ఫిగర్ 1b. సరే, అలాగే ఈ ఐరన్ అల్మర్ లేదా ఫ్రిడ్జ్ యొక్క డోర్కు కొన్ని మెటల్ స్టిక్కర్స్ని మనం అటాచ్ చేస్తూ ఉంటాం. సో మీ ఇంట్లో కూడా మీరు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. అంటే ఫ్రిడ్జ్ మీద సమ్ మెటల్ స్టిక్కర్స్ని అతికిస్తూ ఉంటారు, రిమైండర్ కొరకు, దేని కొరకు. లేదా ఐరన్ అల్మార్ ఉన్నట్టయితే బీరువాలు, ఇంకా చాలా క్లారిటీగా చెప్పుకుందామంటే బీరువా, వీటికి కూడా మనం సమ్ మెటల్ స్టిక్కర్స్ని అటాచ్ చేస్తూ ఉంటాము. ఫిగర్ 1b ఇచ్చారు చూడండి, ఆ విధంగా అన్నమాట. వాట్ ఈస్ దేర్ ఇన్ దోస్ స్టిక్కర్స్ విచ్ మేక్స్ దెమ్ స్టిక్ టు ద ఐరన్ డోర్స్? అంటే ఈ స్టిక్కర్స్ దేంతో తయారై ఉంటాయి అంటే స్టిక్ అవడానికి కారణం ఏంటి? ఎందుకు ఇవి ఐరన్ డోర్స్కు స్టిక్ అవుతాయి అంటే, ఈ ఐరన్ డోర్స్కి వచ్చేసి ఇవి స్టిక్ అవడానికి కారణం ఆ స్టిక్కర్కు మ్యాగ్నెటిక్ని అటాచ్ చేసి ఉంటారు అన్నమాట. డూ దే స్టిక్ టు వుడెన్ డోర్స్ ఆర్ ప్లాస్టిక్ డోర్స్ టు? అంటే ఈ స్టిక్కర్స్ నాట్ ఓన్లీ ఐరన్కు కాకుండా వుడెన్ డోర్స్కు, ప్లాస్టిక్ డోర్స్కు కూడా అటాచ్ అవుతాయంటే నో. బికాజ్ ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ వుడెన్ డోర్స్కు, ప్లాస్టిక్కు అప్లై అవ్వదన్నమాట. బికాజ్ దే ఆర్ ద బ్యాడ్ ప్రాపర్టీస్ అని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా. అండ్ యాక్టివిటీ 1 ఇచ్చారు. యాక్టివిటీ 1లో ఏముందో చూద్దాం. ఫైండింగ్ ఆబ్జెక్ట్స్ దట్ గెట్ స్టక్ టు ద క్యాప్ ఆఫ్ ద పిన్ హోల్డర్. పిన్ హోల్డర్ యొక్క క్యాప్కు ఎందుకు ఆబ్జెక్ట్స్ అనేవి స్టక్ అవుతూ ఉంటాయి చూద్దాం. టేక్ ఏ పిన్ హోల్డర్ ఫ్రమ్ యువర్ స్కూల్ ఆఫీస్, డ్రాప్ సమ్ పిన్స్, జంప్ క్లిప్స్, ఐరన్ నైల్స్ into it. What do you observe? Do the same with a piece of paper, a pencil and a eraser. What do you observe? సరే, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ స్కూల్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక పిన్ హోల్డర్ని తీసుకొని వచ్చి అందులోకి కొన్ని పిన్స్, అలాగే జంప్ క్లిప్స్ ఉంటాయి కదా వాటిని, అలాగే ఐరన్ నెయిల్స్ అంటే మేకుల్ని వేయమంటున్నారు. అవన్నీ కూడా ఆ పిన్ హోల్డర్ యొక్క క్యాప్కు అటాచ్ అవుతాయి, అట్రాక్ట్ అయ్యి వాటికి అటాచ్గా ఉంటాయి. అలాగే అదేవిధంగా మరి పేపర్ని, పెన్సిల్ని, ఎరేజర్ని వేసి చూడమంటున్నారు. ఇప్పుడు ఆ పిన్ హోల్డర్ యొక్క క్యాప్కు ఈ ఎరేజర్, పెన్సిల్, పేపర్ ఇవన్నీ అటాచ్ అవుతాయంటే నో. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ వీటికి ఉండవు, అంటే అట్రాక్ట్ చేసుకున్నటువంటి ప్రాపర్టీస్ వీటికి ఉండవు. You would notice that some of the
objects like pins, jump clips, nails get stuck to the top of the pin holder while the other objects fall into the పిన్ హోల్డర్. వై డస్ ఇట్ హ్యాపెన్ సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తామో ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఏంటి, పిన్స్, జంప్ క్లిప్స్, నెయిల్స్, ఇవన్నీ కూడా ఆ పిన్ హోల్డర్ యొక్క టాప్కి అతుక్కుంటాయి. కానీ పేపర్, పెన్సిల్, ఎరేజర్ మాత్రం అతుక్కోకుండా ఆ పిన్ హోల్డర్ లోపలికి పడిపోతాయి. దీనికి రీజన్ ఏమై ఉంటుంది అంటే, మ్యాగ్నెటిక్ కేవలం ఎటువంటి ఆబ్జెక్ట్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది, ఎటువంటి ఆబ్జెక్ట్స్ని రెపెల్ చేసుకుంటుందో చూద్దాం. మరి అంటే రెపెల్ అని చెప్పుకోకూడదు, కానీ అట్రాక్ట్ చేసుకో అని చెప్పాలి. The cap of the pin holder contains a material known as magnet which attracts substances like iron pins, iron nails, etc. అంటే ఈ పిన్ హోల్డర్ యొక్క క్యాప్లో ఉన్నటువంటి మెటీరియల్ని మనం మ్యాగ్నెట్ అంటాము, అంటే అయస్కాంతము. ఇది ఐరన్ పిన్స్ని కావచ్చు, ఐరన్ నెయిల్స్ అంటే మేకుల్ని, వీటన్నిటిని కూడా ఇటువంటి ఐరన్ ప్రోడక్ట్స్, మెటల్ ప్రోడక్ట్స్ని అట్రాక్ట్ చేసుకుంటాయి అన్నమాట. Similarly, the metal stickers have also a magnet at their back so that they can stick to iron doors. అలాగే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మనం మెటల్ స్టిక్కర్స్ని ఇందాక ఫ్రిడ్జ్లకు అలాగే ఐరన్ డోర్స్కు అతికిస్తామని చెప్తున్నాం కదా, ఆ అతికించేటువంటి స్టిక్కర్ బ్యాక్ సైడ్లో మ్యాగ్నెటిక్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇవి ఐరన్ డోర్స్కు అతుక్కుంటాయి, స్టిక్ అవుతాయి. వాట్ మెటీరియల్ ఈజ్ నీడెడ్ ఫర్ మేకింగ్ మెటీరియల్స్? సో మ్యాగ్నెట్ తయారు చేయడానికి మనకు ఎటువంటి మెటీరియల్ కావాలి, మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా మిస్ కాకండి, ఎందుకంటే మీకు తెలిసినటువంటిది ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కామెంట్ సెక్షన్లో పెట్టినట్టయితే ఇతర స్టూడెంట్స్ ఈ వీడియోని చూసినప్పుడు మీ ఐడియా రైట్ అయినా రాంగ్ అయినా కనీసం ఈ విధంగా కూడా ఆలోచించవచ్చు అనేటువంటి ఇతరులకు కూడా ఐడియా వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే, మ్యాగ్నెట్స్ తయారు చేయడానికి ఎటువంటి మెటీరియల్స్ కావాలి, మీకు ఏమన్నా తెలుసా? ఓకే, తెలియకుంటే చూద్దాం. హౌ వర్ దీస్ మ్యాగ్నెట్స్ డిస్కవర్డ్? ఇంతకీ ఈ మ్యాగ్నెట్స్ని ఎలా కనుగొన్నారు? లెట్ హస్ ట్రై టు ఫైండ్ ద ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్. అంటే మ్యాగ్నెట్ని తయారు చేయడానికి ఎటువంటి మెటీరియల్ కావాలి, అలాగే ఈ మ్యాగ్నెట్స్ని ఎవరు అంటే ఏ విధంగా కనుక్కున్నారు, వీటన్నిటికీ కూడా మనకు ఆన్సర్స్ కావాలంటే సరే ఇంకా లెసన్లోకి వెళ్ళిపోదాం. Story of magnet. Around 2500 years ago, there lived an old shepherd named Magnus. He used to take his goats and sheep to the hills for grazing. He always carried a wooden stick which had an iron cap on its lower end. One day, with his goats were grazing, Magnus dipped his stick into a spring of water and poked at the pebbles and stones at the bottom with it. Suddenly, he felt something pulling his stick. When he took it out of water, he saw a stone stuck to the iron cap. The stone which Magnus pulled out was called iode stone. It is a natural magnet and possesses the property of attracting iron. సో దగ్గరగా 2500 ఏండ్ల క్రితం ఒక గొర్రెల కాపరి, అంటే తన పేరు వచ్చేసి మ్యాగ్నస్ అన్నమాట. ఒక గొర్రెల కాపరి నివసించేవాడు మ్యాగ్నస్ అనేటువంటి వ్యక్తి. అతను అంటే గోడ్స్ని, షీప్స్ని మేత వేయించడానికి కొండల మీదకి తీసుకొని వెళ్ళేవాడు అనమాట. అతనికి ఒక ఐరన్ క్యాప్ కలిగినటువంటి ఒక స్టిక్ ఉంది. దాన్ని ఎల్లప్పుడూ తన వెంట తీసుకుని వెళ్ళేవాడు. అలాగే ఆ స్టిక్ యొక్క క్యాప్ ఉంటుంది కదా, లోవర్ ఎండ్లో ఒక చిన్న ఐరన్ క్యాప్ ఉంటుంది. ఒకరోజు వచ్చేసి ఆ గోడ్స్ అన్నీ కూడా మేత వేస్తూ ఉన్నప్పుడు మ్యాగ్నస్ తన యొక్క స్టిక్ని వాటర్లోకి ముంచుతాడనమాట. ముంచి ఇలాగ పెవల్స్ని అన్నిటిని ఇలా కొడుతూ ఉంటాడు. కొడుతూ ఉంటే
అందులో ఉన్నటువంటి బాటంలో ఉన్నటువంటి స్టోన్స్ వరకు ఆ విధంగా కొడుతూ ఉంటాడనమాట. సడన్గా తన యొక్క స్టిక్ని ఇలా పైకి తీయగానే, ఎప్పుడైతే తను వాటర్ నుంచి ఆ స్టిక్ని పైకి తీస్తాడో ఆ ఐరన్ క్యాప్కు కొన్ని స్టోన్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి, స్టక్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ఏదైతే మ్యాగ్నస్ వాటర్లో నుంచి తన యొక్క స్టిక్ని పైకి తీసినప్పుడు ఒక స్టోన్ అనేది స్టక్ అయి ఉంటుందో ఆ స్టోనే అయోడ్ స్టోన్ అనమాట. ఇది న్యాచురల్ మ్యాగ్నెట్ అని చెప్పుకోవచ్చు. దీనికి ఎటువంటి ప్రాపర్టీస్ ఉంటాయంటే ఐరన్ని అట్రాక్ట్ చేసుకున్నటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మ్యాగ్నెస్ యొక్క స్టిక్కు అంటే చివర్లో బాటంలో ఒక ఐరన్ క్యాప్ అనేది కలిగి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ స్టిక్తో వాటర్లోకి వేసి ఆ వాటర్లో ఉన్నటువంటి పెబల్స్ని ఈ విధంగా కొడుతూ ఉంటాడో అందులో ఉన్నటువంటి ఒక అయోడ్ స్టోను ఈ ఐరన్కు అట్రాక్ట్ అవుతుందన్నమాట. సో ఇట్ ఈస్ ఎ న్యాచురల్ మ్యాగ్నెట్ అండ్ ఇట్ పొసెసెస్ ద ప్రాపర్టీ ఆఫ్ అట్రాక్టింగ్ ఐరన్. The magnets we discussed are not natural magnets. These magnets are man-made magnets. అంటే మనం ఈ లెసన్లో చెప్పుకుంటున్నటువంటి మ్యాగ్నెట్స్ న్యాచురల్ మ్యాగ్నెట్స్ కాదు, ఒక మానవులు అంటే మ్యాన్-మేడ్ మ్యాగ్నెట్స్ అని చెప్పుకోవచ్చు. న్యాచురల్ మ్యాగ్నెట్ ఏనో అయోడ్ స్టోన్ న్యాచురల్ మ్యాగ్నెట్, కానీ మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి మ్యాగ్నెట్స్ ఏమో న్యాచురల్ మ్యాగ్నెట్స్ కావు. దీస్ ఆర్ ద మ్యాన్-మేడ్ మ్యాగ్నెట్స్. ఓకే, మ్యాగ్నెట్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్. సరే, మనకు అవైలబుల్గా ఉన్నటువంటి మ్యాగ్నెట్స్ ఏ విధంగా ఎటువంటి షేప్లో ఉంటాయో చూద్దాం. ద మ్యాగ్నెట్స్ వి సీ అండ్ యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ possesses different shapes. Some of the usual shapes of magnets are shown in figure 2. సరే, అంటే మా యొక్క రోజువారీ జీవితంలో ఉపయోగించేటువంటి మ్యాగ్నెట్స్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయన్నమాట. అంటే ఇటువంటి మ్యాగ్నెట్స్ని మనం చాలా క్లారిటీగా చెప్పుకోవాలంటే మన టీవీలో కూడా మ్యాగ్నెట్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ సమ్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఖచ్చితంగా మ్యాగ్నెట్ అనేది ఉంటుంది. రైట్ నౌ ఓకే. సో ఈ మ్యాగ్నెట్స్ యొక్క షేప్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఫిగర్ 2లో. ఇదేమో బార్ మ్యాగ్నెట్, రెక్టాంగిల్లో ఒక బార్ మ్యాగ్నెట్లా ఉంది, అండ్ ఇదేమో రింగ్ మ్యాగ్నెట్. సో ఇటువంటి రింగ్ మ్యాగ్నెట్ని మనం ఈ హోమ్ అప్లయన్సెస్లో చూస్తూ ఉంటాం. అండ్ దెన్ డిస్క్ మ్యాగ్నెట్, సో దిస్ ఈస్ ద డిస్క్ మ్యాగ్నెట్. అండ్ హార్స్ షూ మ్యాగ్నెట్, అంటే యూ షేప్లో ఉన్నటువంటి మ్యాగ్నెట్ అనమాట. అంటే హార్స్ షూ కూడా యూ షేప్లో ఉంటుంది కాబట్టి అందుకనే హార్స్ షూ మ్యాగ్నెట్ అని ఉంది. సో ఈ విధంగా మనకు మ్యాగ్నెట్స్ యొక్క షేప్ని వాళ్ళు డిస్ప్లే చేశారు. అండ్ థింక్, కెన్ వి మేక్ ఏ మ్యాగ్నెట్ ఇన్ ఏ రిక్వైర్డ్ షేప్? అంటే ఇటువంటి షేప్లోనే కాకుండా మనకు కావాల్సినటువంటి షేప్లో మనం మ్యాగ్నెట్ని తయారు చేసుకోవచ్చా? ఓకే, చూద్దాం. ఇక్కడేదో మనకు ఒక నోట్ ఇచ్చారు పింక్ బాక్స్లో. యూజువలీ మ్యాగ్నెట్స్ ఆర్ మేడ్ ఆఫ్ స్టీల్ ఆర్ ఐరన్. However, special alloys of iron, nickel, copper, cobalt and aluminum can be made into powerful magnets. అంటే మ్యాగ్నెట్స్ని మనం స్టీల్ లేదా ఐరన్ నుంచి తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇతర అల్లాయ్స్ నుంచి కూడా తయారు చేసుకోవచ్చు. ఏంటి అంటే ఐరన్ కావచ్చు, నికెల్, కాపర్ అంటే రాగి, కోబాల్ట్, అల్యూమినియం, వీటన్నిటి నుంచి కూడా మనం పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ని తయారు చేసుకోవచ్చు. అండ్ దెన్ యాక్టివిటీ 2. సో ఈ యాక్టివిటీ 2 వచ్చేసి ఫైండింగ్ మెటీరియల్స్ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెట్స్. మ్యాగ్నెట్స్కు ఎటువంటి మెటీరియల్స్ అట్రాక్ట్ అవుతాయో చూద్దాం. టేక్ ఏ బార్ మ్యాగ్నెట్, nail, jump clip, plastic scale, a piece of glass, key, paper, iron bolt, pen, blade, pencil, knife, stainless steel spoon, piece of chalk, wood and touch the magnet to each item. Does the magnet attract every object? Observe and record your observations, duly mentioning the name of the material of which the object is made in table 1. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ముందుగా మనం ఒక బార్ మ్యాగ్నెట్ని తీసుకొని
అలాగే ఒక నెయిల్ అంటే మేకుని, అలాగే ఒక జంప్ క్లిప్ని, అలాగే ఒక ప్లాస్టిక్ స్కేల్ని, ఇక పెన్ను, పెన్సిల్, ఒక కత్తి నైఫ్ని, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ స్పూను, ఇక కీ అంటే తాళాలు, ఒక గ్లాస్ పీస్ని, పేపర్ని, అండ్ నెక్స్ట్ చాక్ పీస్ని, అలాగే వుడ్ పీస్ని, వీటన్నిటిని కూడా తీసుకొని ఈ మ్యాగ్నెట్కు ఒకదానికి ఒకటి టచ్ అయ్యేలా ప్రతి ఒక్క ఐటెంని టచ్ చేస్తూ ఉండాలన్నమాట మ్యాగ్నెట్కు. ఆ మ్యాగ్నెట్ వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేస్తుందా అంటే నో. అంటే ఏవైతే ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేస్తుందో వాటిని ఇక్కడ కింద ఇచ్చినటువంటి టేబుల్ 1లో వాటిని మెన్షన్ చేయాలి. అలాగే ఏవైతే అట్రాక్ట్ కావో వాటిని కూడా మనం ఎస్ ఆర్ నో టైప్లో మెన్షన్ చేయాలన్నమాట. సరే, టేబుల్ 1 చూద్దాం మనం. నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, మెటీరియల్ ఆఫ్ which the object is made like iron, plastic, aluminum and attracted by magnet, yes or no. సరే, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆబ్జెక్ట్స్ ఏవేవి? నెయిల్ అని చెప్పుకున్నాం. సో నెయిల్ తీసుకుందాం. నెయిల్ వచ్చేసి ఎటువంటి ఆబ్జెక్ట్ ఇది? ఐరన్. సో అట్రాక్ట్ అవుతుందా అంటే ఎస్, అట్రాక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ జంప్ క్లిప్ ఇచ్చారు. జంప్ క్లిప్కి వచ్చేసి కూడా ఒక ఐరన్ మెటీరియల్ అనమాట. ఇది అట్రాక్ట్ అవుతుందా అంటే ఎస్. ఇక స్కేల్, మనం తీసుకున్నటువంటి స్కేల్ ఏంటి? ప్లాస్టిక్ స్కేల్. ఇది అట్రాక్ట్ అంటే ఇది ఎటువంటి మెటీరియల్? ప్లాస్టిక్ మెటీరియల్. ఇది అట్రాక్ట్ అవుతుందా అంటే నో. అలాగే ఇక ఇందాక మనం ఇంకా చెప్పుకున్నటువంటి ఆబ్జెక్ట్స్ ఏవి? పేపర్. సో పేపర్ వచ్చేసి ఇది ఎటువంటి మెటీరియల్? ఇక అనదర్ మెటీరియల్, ఎనీ అదర్ మెటీరియల్గా రాసుకోవచ్చు. ఇది అట్రాక్ట్ అవుతుందా అంటే నో. అండ్ నెక్స్ట్ ఇంకొక మెటీరియల్ వచ్చేసి కీ. కీ తీసుకున్నాం. కీ వచ్చేసి ఒక ఐరన్ మెటీరియల్. ఇది ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఎస్. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఆబ్జెక్ట్స్ని కూడా మనం ఈ మ్యాగ్నెట్కు టచ్ చేస్తూ అది అట్రాక్ట్ అవుతుందా లేదా, లేదా ఎటువంటి మెటీరియల్, ఐరనా, ప్లాస్టికా, అల్యూమినియమా, లేదా వుడ్డా, గ్లాసా, లేదా ఎటువంటి అదర్ మెటీరియలా, ఈ విధంగా అన్నిటి కూడా ఈ టేబుల్ 1లో మెన్షన్ చేస్తూ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. విచ్ మెటీరియల్స్ ఆర్ అట్రాక్టెడ్ బై ఏ మ్యాగ్నెట్? అంటే మ్యాగ్నెట్కు ఎటువంటి మెటీరియల్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి? ఎటువంటి మెటీరియల్స్? ఐరన్, అల్యూమినియం, ఇటువంటి మెటీరియల్స్ అట్రాక్ట్ అవుతాయి. విచ్ మెటీరియల్స్ ఆర్ నాట్ అట్రాక్టెడ్ బై ఏ మ్యాగ్నెట్? ఎటువంటి మెటీరియల్స్ మ్యాగ్నెట్కు అట్రాక్ట్ కావు? వుడ్, అలాగే గ్లాస్, అండ్ దెన్ ఇతర మెటీరియల్స్ ఇవన్నీ కూడా అట్రాక్ట్ కావన్నమాట. ప్లాస్టిక్, ఇవి కూడా అట్రాక్ట్ కావు. The materials that are attracted by magnets are called magnetic materials. The materials that are not attracted by magnets are called non-magnetic materials. అంటే మ్యాగ్నెట్కు ఏవైతే అట్రాక్ట్ అవుతాయో, మెటీరియల్స్ ఏవైతే అట్రాక్ట్ అవుతాయో అటువంటి మెటీరియల్స్ని మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ గాను, మ్యాగ్నెట్స్కు ఎటువంటి మెటీరియల్స్ అట్రాక్ట్ కావో అటువంటి మెటీరియల్స్ని నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని అంటామన్నమాట. సో ద మెటీరియల్స్ దోస్ are not attracted by magnets are called magnetic materials, and those not attracted అనకూడదు. The materials those are attracted by magnets are called magnetic materials. Those are not attracted by magnetic are called non-magnetic materials. Give your own example for magnetic materials. magnetic materialsకు ఓన్ ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు. ఇక ఓన్ ఎగ్జాంపుల్స్కి వచ్చేసి ఐరన్ కార్డ్ తీసుకుందాం, అండ్ ఐరన్ చైర్ తీసుకుందాం, అండ్ దెన్ బీరువా తీసుకుందాం, ఫ్రిడ్జ్ తీసుకుందాం. ఓకే, గివ్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్ ఫర్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఇక నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు. ఇంకా విచ్చలవిడిగా చెప్పుకోవచ్చు. ప్లాస్టిక్ పేపర్స్ అంట, అండ్ ప్లాస్టిక్ బాటిల్స్, అండ్ దెన్ వుడ్, అండ్ ఇతరవి అన్న చెప్పుకోవచ్చు. Magnets have the property of attracting materials like iron. అంటే మ్యాగ్నెట్స్కు ఐరన్ వంటి మెటీరియల్స్ని అట్రాక్ట్ చేసుకునేటువంటి ప్రాపర్టీ ఉందన్నమాట.
Based on this property of magnets, they can be used to separate some mixtures. సో ఈ విధంగా అట్రాక్ట్ చేసుకునేటువంటి ప్రాపర్టీ ఉన్నందువలన మనం కొన్ని మిక్చర్స్ని సపరేట్ చేయగలము. అంటే ఇటువంటి మ్యాగ్నెట్ యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మిక్చర్స్ని సపరేట్ చేయగలం. యాక్టివిటీ 3, కెన్ వి సపరేట్ ఐరన్ ఫిల్లింగ్స్ ఫ్రమ్ సాయిల్? అంటే సాయిల్ నుంచి మనం ఐరన్ ఫిల్లింగ్స్ని సపరేట్ చేయగలమా? ఓకే, లెట్ us see. Take a bar magnet and roll it in the soil in your school ground for some time. Pull out the magnet. What do you find? Does anything get attached to the magnet? వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ స్కూల్ యొక్క గ్రౌండ్లో ఒక బార్ మ్యాగ్నెట్ని తీసుకొని ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి సాయిల్లోకి బాగా రోల్ చేసి కొద్దిసేపు రోల్ చేస్తూ ఉండమంటున్నారు. తర్వాత ఆ మ్యాగ్నెట్ని సాయిల్ నుంచి బయటికి తీయగానే మనకు ఆ మ్యాగ్నెట్ చుట్టూ సమ్ చిన్న చిన్న ఏమంటారు లైక్ చిన్న చిన్నవి రాళ్ళు మాదిరిగా చిన్న చిన్నవి అతుక్కున్నవి కనిపిస్తూ ఉంటాయి. You may find some dark particles of soil sticking to the magnet. Yes, ఇందాక చెప్పుకున్నాం కదా, అది నాకు ఇందాక ఫ్లాష్ అవ్వలేదు మైండ్లో. ఏంటి అంటే ఈ మ్యాగ్నెట్కు చిన్న చిన్న పార్టికల్స్, అంటే డార్క్ పార్టికల్స్, అంటే బ్లాక్ కలర్లో ఉన్నటువంటి పార్టికల్స్ స్టిక్ అయి ఉంటాయి అన్నమాట. అంతెందుకు, ఈ ఎక్స్పెరిమెంట్ మీరు ఈ క్లాస్లోనే తెలుసుకోవడం ఏంటి, మీరు చిన్నప్పుడే చూసింటారు. ఎందుకంటే అయస్కాంతం తీసుకొని మీరు ఒక ఇసుకలో ఇలా పెట్టేస్తే దానికి ఖచ్చితంగా డార్క్ పార్టికల్స్ అతుక్కుంటాయి. ఇక్కడ వాళ్ళు యూజ్ చేసినటువంటి టర్మినాలజీ ఏంటి అంటే డార్క్ పార్టికల్స్. కానీ మనకేం తెలుసు, ఆ టర్మినాలజీ తెలియకపోయినా మనం ఈ ఎక్స్పెరిమెంట్ చిన్నప్పుడే చేసి ఉంటాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసే ఉంటారు. సో చిన్నప్పుడే ఈ ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి స్టూడెంట్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి అంటే, మనం ఒక పేపర్లో అయస్కాంతాన్ని పెట్టుకొని ఆ ఇసుకలో ఎప్పుడైతే బాగా రోల్ చేస్తామో ఆ కింద పేపర్కు, అంటే అయస్కాంతం యొక్క కలిగినటువంటి పేపర్కు కొన్ని పార్టికల్స్ అనేవి అతుక్కొని ఉంటాయి అన్నమాట. ఈ ఎక్స్పెరిమెంట్ ఖచ్చితంగా అందరూ చేసే ఉంటారు. సో ఇప్పుడు మీరు గుర్తు చేసుకోండి మీ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను. ఓకే, లెసన్లోకి వెళ్ళిపోదాం. నౌ జెంట్లీ రిమూవ్ దీస్ డార్క్ పార్టికల్స్ ఫ్రమ్ ద మ్యాగ్నెట్ అండ్ కలెక్ట్ దెమ్ ఇన్ ఏ షీట్ ఆఫ్ పేపర్. దీస్ ఆర్ ఐరన్ ఫిల్లింగ్స్. సో ఈ మ్యాగ్నెట్కు ఉన్నటువంటి డార్క్ పార్టికల్స్ అన్నిటినీ కూడా నిదానంగా తీసి ఒక షీట్ పేపర్లోకి వేయాలన్నమాట. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఐరన్ ఫిల్లింగ్స్. సరే, ఇక్కడ మనకు ఒక నోట్ ఇచ్చారు, చూద్దాం. పింక్ బాక్స్లో, వన్స్ ద గ్రీక్ సైంటిస్ట్ ఆర్కిమెడిస్ ఆఫ్ ద యూరేకా యూజ్డ్ అయోడ్ స్టోన్ టు విన్ ఎనిమీస్ ఇన్ బ్యాటిల్స్ బై యూజింగ్ అయోడ్ స్టోన్ టు గెట్ ద నెయిల్స్ ఫ్రమ్ ద షిప్. సో ద షిప్ వుడ్ సింక్. సరే, అంటే ఒకప్పుడు సైంటిస్ట్ ఎవరు, గ్రీక్ సైంటిస్ట్ ఆర్కిమెడిస్ వచ్చేసి తను యూరేకా అనేటువంటి ఒక అయోడ్ స్టోన్ని యూజ్ చేశాడనమాట. ఎందుకంటే ఆ శత్రువుల నుంచి తన విజయాన్ని పొందడానికి, అంటే యుద్ధంలో తన యొక్క విజయాన్ని పొందడానికి యూరేకా అనేటువంటి ఒక అయోడ్ స్టోన్ని యూజ్ చేస్తాడు. ఈ అయోడ్ స్టోన్ వచ్చేసి షిప్లో ఉన్నటువంటి నెయిల్స్ అన్నిటినీ కూడా అట్రాక్ట్ చేసుకుంటుంది అన్నమాట. ఆ విధంగా ఆ షిప్ మునిగిపోవడం జరుగుతుంది. సో ఇది ఒక చిన్న నోట్. సరే, ఇందాక మనం ఒక మ్యాగ్నెటిక్ని సాయిల్లో బాగా రోల్ చేసి దానికి వచ్చినటువంటి ఐరన్ ఫిల్లింగ్స్ని ఒక షీట్ పేపర్లో కలెక్ట్ చేసుకున్నాం కదా, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. కీప్ దీస్ ఐరన్ ఫిల్లింగ్స్ ఇన్ ఏ బాక్స్ టు యూజ్ ఇన్ ఫర్దర్ యాక్టివిటీస్. సో ఈ ఐరన్ ఫిల్లింగ్స్ అన్నిటినీ కూడా మనం ఒక బాక్స్లో జాగ్రత్తగా చూసుకోవాలంట. ఎందుకంటే ఈ ఐరన్ ఫిల్లింగ్స్ మనకు నెక్స్ట్ చేసేటువంటి యాక్టివిటీస్లో యూజ్ అవుతాయి. విచ్ పార్ట్ ఆఫ్ మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ మోర్ ఐరన్ ఫిల్లింగ్స్? సో ఈ ఐరన్ ఫిల్లింగ్స్ అట్రాక్ట్ అవుతున్నాయి కదా, అంటే మ్యాగ్నెట్కు ఏ భాగాన, అంటే నార్తా సౌతా, ఎటువంటి భాగాన ఈ ఐరన్ ఫిల్లింగ్స్ అట్రాక్ట్ అవుతున్నాయి? ఓకే, మనకు తెలియకుంటే చూద్దాం మరి.
ఫ్రమ్ విచ్ పార్ట్ ఆఫ్ ద మ్యాగ్నెట్ డూ యూ ఫీల్ మోర్ డిఫికల్టీ ఇన్ రిమూవింగ్ ఐరన్ ఫిల్లింగ్స్? సరే, ఇందాక మనం ఈ మ్యాగ్నెట్కు అతుక్కున్నటువంటి డార్క్ పార్టికల్స్ని రిమూవ్ చేస్తున్నాం అని చెప్పుకున్నాం కదా. ఈ ఎక్స్పెరిమెంట్ మీరు రియల్ టైంలో చేసినట్టయితే మీకు ఆన్సర్స్ తెలుస్తాయి. ఏంటి అంటే, ఈ మ్యాగ్నెట్కు అతుక్కున్నటువంటి పార్టికల్స్ని రిమూవ్ చేస్తున్నప్పుడు ఈ మ్యాగ్నెట్ యొక్క సమ్ పోల్స్ వద్ద మనకు రిమూవ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అదే అడుగుతున్నారు వీళ్ళు. అంటే ఈ మ్యాగ్నెట్ యొక్క ఏ పార్ట్ వద్ద మనం ఈ ఐరన్ ఫిల్లింగ్స్ని రిమూవ్ చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఓకే, చూద్దాం. పోల్స్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్. Does the property of attracting iron fillings remain same for all parts of magnetic బార్ మ్యాగ్నెట్? సరే, ఏం అడుగుతున్నారంటే, ఈ ఐరన్ ఫిల్లింగ్స్ అన్నీ కూడా అట్రాక్ట్ అయినాయి కదా, వీటిని మనం రిమైన్ చేస్తున్నప్పుడు, అంటే వీటిని మనం రిమూవ్ చేస్తున్నప్పుడు ఆ బార్ మ్యాగ్నెట్ వద్ద అన్నిటిలో కూడా, అంటే నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు, అప్ అండ్ డౌన్ కావచ్చు, అన్నిటి వద్ద కూడా ఈ ఐరన్ ఫిల్లింగ్స్ సమానంగా ఉన్నాయా? చూద్దాం. యాక్టివిటీ 4. స్ప్రెడ్ సమ్ ఐరన్ ఫిల్లింగ్స్ యూనిఫామ్లీ ఆన్ ఏ షీట్ ఆఫ్ పేపర్. ప్లేస్ ఏ బార్ మ్యాగ్నెట్ బిలో దిస్ షీట్. వాట్ డూ యూ అబ్జర్వ్? సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఒక షీట్ ఆఫ్ పేపర్ మీద ఈ ఐరన్ ఫిల్లింగ్స్ అన్నిటిని కూడా చాలా యూనిఫామ్గా, అంటే అన్ని చోట్ల ఈక్వల్గా స్ప్రెడ్ చేయమంటున్నారు. స్ప్రెడ్ చేసి ఈ షీట్ కింద ఒక బార్ మ్యాగ్నెట్ని ఉంచమంటున్నారు. సరే, చూద్దాం ఏం జరుగుతుందో. వాట్ డూ యూ అబ్జర్వ్ అంటే, ఎప్పుడైతే మనం ఆ పేపర్ షీట్ మీద సమానంగా పరిచినటువంటి ఐరన్ ఫిల్లింగ్స్ కింద ఒక బార్ మ్యాగ్నెట్ పెడతామో, సపోజ్ మనం మిడిల్లో పెట్టామనుకోండి. ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తా. సో దిస్ ఈజ్ ద షీట్ పేపర్. ఇందులో మనం ఐరన్ ఫిల్లింగ్స్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసింటాం యూనిఫామ్గా. సో ఎప్పుడైతే మనం బార్ మ్యాగ్నెట్ని ఈ పేపర్ కింద ఇక్కడ పెట్టామనుకోండి, సో ఎప్పుడైతే ఈ బార్ మ్యాగ్నెట్ని మనం పెడతామో, ఈ విధంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క యూనిఫామ్గా స్ప్రెడ్ అయినటువంటి ప్రతి ఒక్క పార్టికల్ వచ్చేసి ఈ బార్ మ్యాగ్నెట్ చుట్టూ ఈ విధంగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. అంటే యూనిఫామ్గా ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈ మ్యాగ్నెట్కు మొత్తం వచ్చి అట్రాక్ట్ అవుతాయి. ఏమంటే నేను మీకు రఫ్గా చూపించాను. ఓకే, లైక్ దిస్, ఈ విధంగా అన్నమాట. కొన్ని వచ్చేసి మొత్తం ఇందాక చెప్పుకున్నాను కదా నేను, ఈ విధంగా ఒక మ్యాగ్నెట్ పెట్టామనుకోండి, ఈ విధంగా స్ప్రెడ్ అవుతాయి. ఇందులో మరి మనకు నార్త్ పోల్కి కొన్ని స్ప్రెడ్ అవుతాయి, సౌత్ పోల్కి కొన్ని స్ప్రెడ్ అవుతాయి. సో మనకు ఇక్కడ ఎటువంటి డార్క్ పార్టికల్స్ ఉండవన్నమాట. సో లైక్ దిస్ అన్నమాట. డూ యూ అబ్జర్వ్ ఎనీ చేంజ్ ఇన్ దిస్ ప్యాటర్న్ ఆఫ్ ఐరన్ ఫిల్లింగ్ స్ప్రెడ్ ఓవర్ ద షీట్? అంటే షీట్ మొత్తాన్ని మనం ఐరన్ ఫిల్లింగ్స్తో కవర్ చేసినప్పటికీ, ఎప్పుడైతే ఆ మ్యాగ్నెటిక్ ఒక ప్లేస్లో పెడతామో, ఐరన్ ఫిల్లింగ్స్ అన్నీ ఒకవైపు ఇంకొక వైపుగా అట్రాక్ట్ అవుతాయి. You will observe that the uniformly spread iron fillings concentrate at 2 points of the paper sheet. Yes. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే మనం యూనిఫామ్గా స్ప్రెడ్ చేసినటువంటి ఐరన్ ఫిల్లింగ్స్ని మ్యాగ్నెట్ పెట్టి చూస్తామో, ఆ మ్యాగ్నెట్ యొక్క రెండు వైపులా 2 పాయింట్స్ ఆఫ్ ద పేపర్ షీట్కు అతుక్కుంటాయి అన్నమాట. At some distance you will find some scattered iron fillings between these 2 points. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏంటి ఇప్పుడు ఇదొక మ్యాగ్నెట్ అంటే ఇక్కడ అన్నీ అతుక్కుంటాయి అని చెప్పుకున్నాం కదా. ఈ మధ్య డిస్టెన్స్ ఉంటుంది కదా, ఇక్కడ చిన్న 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 ఐరన్ ఫిల్లింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట, కొన్ని స్కాటర్డ్ అయి ఉంటాయి. This change in the spread of iron fillings on the sheet of paper is due to the magnet present below it. సో ఈ విధంగా ఆ ఐరన్ ఫిల్లింగ్స్ డిఫరెంట్ పాయింట్స్లో స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, ఆ పేపర్ కింద మ్యాగ్నెట్ ఉండడం వల్ల. The iron fillings move towards its ends because of this magnet. సో ఈ ఐరన్ ఫిల్లింగ్స్ ఎందుకు చెరో మూలలో మూవ్ అయినాయి అంటే, మ్యాగ్నెట్ ఉండడం వల్ల. Thus the ends of bar magnet attract more iron fillings than middle part of the magnet. వీళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు అంటే, ఈ కన్క్లూషన్ ఏం చెప్తున్నారంటే, మ్యాగ్నెట్ యొక్క ఎండ్స్కు
ఎక్కువగా ఐరన్ ఫిల్లింగ్స్ అట్రాక్ట్ అవుతాయి, కానీ మ్యాగ్నెట్ యొక్క మిడిల్ పార్ట్కు ఎక్కువగా అట్రాక్ట్ కావు. By this activity, we can conclude that every bar magnet always has two ends whose attracting capacity is more than its other parts. These ends are called poles of the magnet. సో ఈ యాక్టివిటీ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, బార్ మ్యాగ్నెట్ ఉంటుంది కదా, బార్ మ్యాగ్నెట్కు ఎప్పుడుకు టూ ఎండ్స్ ఉంటాయి కదా, ఆ ఎండ్స్ ఎక్కువగా అదర్ పార్ట్స్ని అట్రాక్ట్ చేసుకుంటాయి అనమాట. అట్రాక్ట్ చేసుకున్నటువంటి కెపాసిటీ ఆ మ్యాగ్నెట్ యొక్క టూ ఎండ్స్కి ఉంటాయి. సో ఈ టూ ఎండ్స్నే మనం పోల్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్ అని అంటాం. సో నేను మీకు రిమైనింగ్ లెసన్ని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నట్టుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.